హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ ఇంకా గుజరాత్ లొకేషన్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం 3 కంపెనీస్‌లో జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి అయితే వీడియో చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి 3 కంపెనీస్‌లో ఫస్ట్ కంపెనీ వచ్చేసి బయోలాజికల్ ఈ అనే కంపెనీ ఏదైతే ఉందో బయోలాజికల్ ఈ ఫార్మా కంపెనీలో అయితే మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అలాగే దీంతో పాటు సెకండ్ కంపెనీ వచ్చేసి హెట్రో ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. థర్డ్ కంపెనీ వచ్చేసి క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయాలనుకుంటున్నారు. కాకపోతే ఈ 2 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో బయోలాజికల్ ఇంకా హెట్రో ల్యాబ్స్ ఈ 2 కూడా హైదరాబాద్ లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయడానికి అవకాశం ఉంది. హైదరాబాద్ లొకేషన్‌లోనే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి గుజరాత్ లొకేషన్‌లో మీకు రిక్రూట్‌మెంట్ అనేది చేసుకుంటున్నారు. సో, ఎవరైనా సరే ఔట్ ఆఫ్ స్టేట్ వెళ్లి వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి గుజరాత్ స్టేట్‌లో అయితే వర్క్ చేసే అవకాశం ఇస్తున్నారు క్యాడిలా వాళ్ళు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో, ఎవరైనా సరే అదర్ స్టేట్‌లో వెళ్ళేసి వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి మంచి అవకాశం అయితే ఉంది. వీడియో అయితే ఫుల్‌గా చూడండి అండ్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను 3 కంపెనీస్ గురించి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. మీకు వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియో కూడా లైక్ చేయండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి బయోలాజికల్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 6థ్ జూన్ రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఓకే. దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే ఎంఎస్సీలో బయోటెక్నాలజీ లేదా మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ లేదా వైరాలజీ ఈ 4గింట్లో ఏ స్పెషలైజేషన్‌లో మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉన్నా కూడా మీకు ఈ కంపెనీలో వర్క్ చేసే అవకాశం అయితే ఇస్తున్నారు. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, షామీర్పేట్ అనే లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. షామీర్పేట్ అనేది ఇక్కడ హైదరాబాద్‌కి ఔట్‌స్కట్ ఏరియాలో ఉంటుంది. ఆ లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయొచ్చు. ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి ఇక్కడ చూడండి. 6థ్ జూన్ రోజైతే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రైడే రోజు మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్‌నూన్ 2:30 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో, మీరు 9:30 లోపు అయితే ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి అయితే ట్రై చేయండి. వెన్యూ వచ్చేసి బయోలాజికల్ లిమిటెడ్, తుర్కపల్లి, జెనోమ్ వ్యాలీ, షామీర్పేట్, హైదరాబాద్ అని చెప్పి ఏదైతే ప్లాంట్‌లో మీరు ఏదైతే వర్కింగ్ లొకేషన్ ఉందో అదే యూనిట్‌లోనే మీకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్ మాత్రం రిక్రూట్ చేసుకుంటున్నారు. మంచి అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ ఇంకా జిరాక్స్ కాపీస్ అడుగుతున్నారు. ఒరిజినల్స్ మాత్రం జస్ట్ వెరిఫై చేసి మీకు ఇచ్చేస్తారు. ఫోటో కాపీస్ మాత్రం వాళ్ళు పెట్టుకుంటారు. అలాగే ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ కూడా అడుగుతున్నారు. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోయారంటే మీకు అక్కడ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈ కంపెనీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు వీడియో కింద కామెంట్‌లో అయితే అడగొచ్చు. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ బయోలాజికల్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ చూద్దాము. నెక్స్ట్ కంపెనీ గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్‌లో మీకు రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నారు అంటే ఇక్కడ చూడండి. క్వాలిటీ ఆపరేషన్స్ అంటే క్యూసీ డిపార్ట్మెంట్‌కి అలాగే ఆర్&డి డిపార్ట్మెంట్‌కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే మీకు మ్యాన్ పవర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది మీకు. క్యూసీ లేదా ఆర్&డి ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే మీరు వర్క్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది బయోలాజికల్ అనే కంపెనీలో. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హెట్రో ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇందులో వచ్చేసి ఫ్రెషర్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా 6థ్ జూన్ రోజే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎవరైతే ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌లో కంప్లీట్ చేశారో ఎంఎస్సీ ఆ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే బీఫార్మసీ, ఎంఫార్మసీలో ఈ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేశారంటే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు.
కాకపోతే కండిషన్ ఏం పెట్టారంటే 24, 25 అంటే లాస్ట్ 2 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ కూడా మీ లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. వీటితో పాటు ఆధార్ ఇంకా పాన్ కార్డ్ కూడా తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది మీరు. ఆధార్ ఇంకా పాన్ కార్డ్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి. సరిపోతుంది. ఓకే. ఇది నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇమేజ్. 6థ్ రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి స్టార్ట్ అయిపోతుంది. లొకేషన్ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, సనత్ నగర్, హైదరాబాద్. సనత్ నగర్‌లో ఒక యూనిట్ ఉంది ఫ్రెండ్స్ హెట్రో ల్యాబ్స్ సంబంధించింది. ఆ లొకేషన్‌లోనే మీకు ఇంటర్వ్యూని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ అనే ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. 6థ్ జూన్ రోజు ఇంటర్వ్యూ అయితే ఇక్కడ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇది మాత్రం గుజరాత్ లొకేషన్‌లో ఉంది ఫ్రెండ్స్ కంపెనీకి లొకేషన్. ఓకే. ఈ లొకేషన్‌లో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి మంచి అవకాశం అయితే ఉంది. 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా ఈ కంపెనీలో రిక్రూట్ అనేది చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి వెన్యూ లొకేషన్ వచ్చేసి 6థ్ జూన్ రోజు ఫ్రైడే రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9 నుంచి 4:30 వరకు ఈవినింగ్. 7 స్టార్ రెస్టారెంట్ బిసైడ్ రత్నప్రభ సొసైటీ అపోజిట్ నీలకంఠ్ పారడైజ్ నియర్ కాలేజ్ డోల్కా అహ్మదాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఈ లొకేషన్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూడండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అప్రెంటిస్ అనే పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం తీసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైనా 10థ్ పాస్ అయిన క్యాండిడేట్స్ గానీ, 12థ్ పాస్ అయిన క్యాండిడేట్స్ గానీ, ఐటీఐ ఫ్రెషర్స్ కానీ ఎవరైనా సరే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోయి మీరు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయొచ్చు. 13,000 వరకు మీకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. మీకు ఏమైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు. సంజయ్ మాక్వానా అని చెప్పి హెచ్ఆర్ నంబరు. ఆ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నంబర్ వచ్చేసి ఇక్కడ చూడండి 8347434234 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కనుక్కోవచ్చు మీరు. అలాగే వీడియో కింద కామెంట్‌లో కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను అక్కడ క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీస్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. నేను అక్కడ క్లియర్ చేస్తాను. అలాగే నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియో కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.